అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ మే 15 వరకు నో వేస్టేజ్ నో బేకింగ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్ ఆపోజిట్ ఐటీ హబ్, వైరా రోడ్, ఖమ్మం. పది సంవత్సరాల నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు రాక వారి వయసు దాటిపోయి పెళ్లిడి వయసు కూడా దాటిపోయి అటు పెళ్లి చేసుకోలేక ఇటు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకి భారమై కొద్దిమంది పిచ్చోళ్ళై దీనికోసమైనా మేము పోరాటం చేసిందనేటువంటి ఆవేదనతో ఆర్తి చెందినటువంటి యువకులు అనేక మందిని చూశాం. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశాలు కాకపోతే కనీసం స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి. కనీసం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థల్లోనైనా వారు చదువుకున్నటువంటి దానికి తగినట్టుగా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా తన మేధస్సు ఈ సమాజానికి తన ఉద్యోగం ద్వారా అందించాలి. అలా అందించగలిగినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా మీకు నేర్పిన విద్యా బుద్ధుల ఖర్చు ఈ సమాజానికి మీ మేధస్సు ద్వారా మీరు అందించగలిగితే అప్పుడు న్యాయం చేసినటువంటి అవుతారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, గ్రూప్ 2 నిర్వహించాం. దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాలు వారి చేతికి అందించాం. ఇంకొక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు పరీక్షలు అన్ని కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. అటు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తూనే ఇటు ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఆ వ్యవస్థల్ని ప్రజల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేపించి అక్కడ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేపించే బాధ్యతను తీసుకున్నాం. ఇందులో కూడా అవకాశం పొందలేనటువంటి వాళ్ళు ఉంటే వారి కాళ్ళ మీద వాళ్ళు స్వయం ఉపాధి పథకం ప్రకారం నిలబెట్టడానికి కావలసిన విధంగా రాజు యువ వికాసం అని చెప్పి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజు యువ వికాసాన్ని నిరుద్యోగ యువత కోసం అనౌన్స్ చేసి రేపు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రంలో శాంక్షన్ పత్రాలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లోనో లేకపోతే ప్రైవేటు వ్యవస్థల్లోనో కార్పొరేట్ సంస్థల్లోనో లేకపోతే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం ఏదో రకంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో పని కల్పించే విధానానికి రాష్ట్రం ఈ 3 అంచెల విధానాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతుందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణే ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమం. దీనికి దాదాపు 8,000 మంది పైబడి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తా ఉన్నా. ఈ ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులే 8,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే దాదాపు నాకు తెలిసి 10,000 మంది కూడా దాటుతారని నేను అంచనా వేస్తా ఉన్నాను. ఇందులో కొన్ని వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఈ రోజే ఇదే వేదిక మీద నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మిత్రులు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏదో ఒక పార్టీ చెందినటువంటి వాళ్ళు కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నిరుద్యోగ యువకులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడు ఈ రాష్ట్ర బిడ్డే, ఆయన భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తే అద్భుతంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది, కోరుతా ఉంది. అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వీటితో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వైరా శాసనసభ నియోజకవర్గం తీసుకుంటే ఉదాహరణకి పూర్తిగా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి వైరా చెరువు
ఒక పక్కన, ఇంకో పక్కన నాగార్జున సార్ కెనాల్ ఇంకో పక్కన. అవి కాకుండా అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు మిగతా మండలాలు, ఆ మండలాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువుల్ని, వైరా చెరువుని, నాగార్జున సార్ కాలువని, వీటన్నింటికి కూడా నీటిని మనం పుష్కలంగా అందించగలిగినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుదారులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఒక కెనాల్ ని ప్రత్యేకంగా గతంలో లేకపోయినప్పటికీ, ఆ ప్రాజెక్టులో ఆ డిజైన్ లో లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కెనాల్ ని వైరా చెరువులు కలపటం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి త్వరితగతిన కేవలం సంవత్సర కాలంలో ఆ కాలకు సంబంధించిన పనులు తొలగించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా ఇచ్చాం. ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వించి నీళ్ళని ఈ చెరువుకు అందించే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అట్లా వైరా చెరువుకు సంబంధించిన లెఫ్ట్ రైట్ కాలువలన్నిటికీ లైనింగ్ చేయటం కోసం గతంలో చేసుకున్నాం. ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి మళ్ళీ ఇంకొక 44 కోట్ల రూపాయలు కావాలంటే దానికి కూడా శాంక్షన్ చేశాం. ఇలా వీటితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలంటే కూడా శాసనసభ్యులు వారు అడిగితే వాటికి సంబంధించి కూడా సర్వే చేపించి పంపించమని చెప్పాం. ఎక్కడ చిన్న నీటి బొట్టును కూడా వదిలిపెట్టకుండా అవి పంట పొలాలకి మళ్లించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అటు వ్యవసాయ పరంగా అది చేస్తూ పంట పండించే రైతన్న సోదరులకు కేవలం సంవత్సర కాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలని సంవత్సరానికి ప్రతి ఎకరానికి ఇచ్చే కార్యక్రమాన్ని దాదాపు ఈ సంవత్సరం బడ్జెట్ లో 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టాం. పంటలు పండించే రైతాంగ సోదరుల కోసం వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రైతులకు ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం. పండించిన పంటకి మద్దతు ధర ఇస్తూనే అదనంగా సన్నాలు పండిస్తే క్వింటాకి 500 రూపాయల అదనంగా కూడా ఇస్తా ఉన్నాం. అలాగే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ చేస్తూ ఈ సామాన్య రైతుల కోసం ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి భూములకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో దాదాపు 6,70,000 ఎకరాలు నిరుపేద గిరిజన కుటుంబాలకి అడవులో భూ పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ చేసినటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన భూములు గత 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం దున్నుకోలేకుండా, కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా పంట పండించుకోవడానికి పోతే వాళ్ళని బెదిరించి ఆడవాళ్ళని కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టిన దృష్టాంతాలను మనం ప్రత్యక్షంగా చూశాం. నేను కూడా పులిచెర్ల మండలంలో వచ్చి గిరిజన కుటుంబాలను పరామర్శించాను, ఆ ఇళ్లను కూడా చూశాం. మన ప్రభుత్వం రాగానే ఆలోచన చేశాం, వీళ్ళు కూడా ఈ రాష్ట్ర బిడ్డలే, ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళే, అడవిలో పుట్టినంత మాత్రం అన్యాయం పోకూడదని ఆలోచనతో వాళ్ళ కోసం ఇందిరా సవర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన పథకాన్ని ఏర్పాటు చేశాం. ఈ భూములన్నిటికీ బోర్లు వేపించడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో అయితే ఇప్పటికే బోర్లు వేపించడం కూడా అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బోర్లు వేపించడమే కాకుండా సోలార్ పవర్ కూడా దాన్ని పెట్టిస్తా ఉన్నాం. సోలార్ పవర్ తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నాం, స్ప్రింక్లర్స్ ఇస్తా ఉన్నాం. వాటితో పాటు భూ చదువులు చేసుకోవడానికి కావాల్సిన ఖర్చు కూడా ఇస్తా ఉన్నాం. వాటితో పాటు వేసుకోవాల్సినటువంటి మొక్కల్ని కూడా ఆవకాడో, పామాయిల్ లాంటి మొక్కల్ని ఉచితంగా ఆ గిరిజన కుటుంబాలకు అందించి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అడవిని పెంచడమే కాకుండా ఆదాయం కూడా వాళ్ళు తెచ్చుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉంది మన ప్రభుత్వం. రైతుల గురించి
ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా ముందుకు పోతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా మీ అందరికీ తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ విషయం చెప్పాను. రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అనేకం చేసుకుంటూ పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన బురద వల్లేటువంటి నాయకుల ఆలోచన కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు కూడా ఇటువంటి నిరుద్యోగులు ఉన్నారు, ఆ రోజు కూడా మహిళలు ఉన్నారు, ఆ రోజు కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు, ఆ రోజు కూడా హాస్టల్స్ లో చదువుకోవాలని బతికి బయటపడదామని ఆశించినటువంటి నిరుపేద బిడ్డలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఆ రోజు వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు? మీరు ఎందుకు వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు? మరి ఈ రోజు మాత్రమే ఎందుకు చేయగలుగుతున్నామంటే ఈ ప్రజల కోసం చేయాలనేటువంటి మనసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు ఎదగాలని ఆశపడుతున్నాం కాబట్టే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉచిత విద్యను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఈ శాసనసభ వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని శాంక్షన్ చేశాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేశాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులందరికీ అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో తీసుకొని రావాలని ఆలోచనతో వైరా శాసనసభ నియోజకవర్గానికి ఐటీఐని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ తో శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, పౌరుడు పట్ల మాకున్నటువంటి బాధ్యత, ప్రతి కుటుంబం పట్ల మాకున్నటువంటి నిబద్ధత. ఈ నిబద్ధతతోనే పాలన చేస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఈ నిబద్ధతతోనే పాలన చేస్తాం. ఈరోజు కరెంటు గురించి ఇప్పుడు మిత్రుడు మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రోజు నేను శాసనసభలో చెప్పాను, మీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కరెంటు సంబంధించిన ఉత్పత్తిని మీరు ఒక్క యూనిట్ కూడా చేయలేదు. ఆనాటి గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కరెంట్నే మీరు పంచి ఏదో ఏం చేసామని చెప్పుకున్నారు. మీరు కొత్తగా మొదలు పెట్టలేదు. దాని ఆలోచన కానీ, దాని భాగస్వామ్యం కానీ, దాని మందు చూపు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల భవిష్యత్తు కోసం పరిశ్రమల గురించి కానీ, ఇంటి అవసరాల గురించి కానీ ఆలోచన చేసి కరెంటుని ఇవ్వగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అని చెప్పి ఆనాడు చెప్పాం. వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఒక్క నిమిషం కరెంటు పోకుండా ఈ రాష్ట్రంలో క్వాలిటీ పవర్ అందిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్తో పాటు, థర్మల్ విద్యుత్తో పాటు రకరకాలైనటువంటి విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, లేకపోతే నీళ్ళలో తేలియాడేటువంటి ఫ్లోటింగ్ సోలార్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ అని ఇంకొక పవర్ సెక్టర్ కానీ, రకరకాల అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి పవర్ అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగానే హైడల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో ఎంఓయూ చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి నీటిని వాడి పవర్ ఉత్పత్తి చేస్తాం, ఆ పవర్ని ఇక్కడ తెచ్చుకుంటాం. 15 లక్షల కుటుంబాలకు సంబంధించి 90 లక్షల కుటుంబాలకి ఇప్పటికే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్క కట్టిస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం రేషన్ కార్డు హోల్డర్స్ కి ఇవ్వట్లేదు. అది కేవలం మన రాష్ట్రం మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇది మనందరి విజయం, ఇది ప్రజల విజయం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి గురించి కూడా ఆలోచన చేశాం.
పావలా వడ్డీ లేని రుణాలని మనం ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో వినేవాళ్ళం. 10 సంవత్సరాలు ప్రభుత్వాలు మారిన తర్వాత డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేశాం. ప్రజాప్రభుత్వం రాగానే రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు మహిళలకి ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి 1 కోటి మంది కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం. ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తున్నాం, రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేస్తున్నాం, గిరిజన కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నాం, నిరుద్యోగ యువకులకి రాజీవ్ యువ వికాసం పేరు మీద ఆలోచన చేస్తా ఉన్నాం, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తా ఉన్నాం, వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కడతా ఉన్నాం, ఆరోగ్యం లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చాం, సన్న బియ్యం కూడా ఇస్తూ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండే సస్యశ్యామల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని అది ఒక బాధ్యతగా భావించి ఒంట్లో భయం పెట్టుకొని ఈ బాధ్యతని 10 మందికి మనం ఏ రకంగా నిర్వర్తించగలమని ఆలోచన చేసినప్పుడే నిజమైనటువంటి బాధ్యతాయుతమైన పాలన అందించగలం. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించేదే ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ కేబినెట్ ఈ ఆలోచనతోనే రాష్ట్ర ప్రజల కోసం నిత్యం పనిచేసుకుంటూ పోతుంది. అన్నట్టు ఉంటాం, మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, అది వార్డు మెంబర్ కావచ్చు, లేకపోతే చిన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు కూడా కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఏ స్థాయిలో ఉన్నా అతను నాయకుడే. నాయకత్వం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ద్వారా ఈ సమాజంలో మనం ఏం చేయగలం అనేటువంటి ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళకి అందించే కార్యక్రమం చేయగలిగినప్పుడు ప్రజా జీవితంలో ఉన్న ప్రతి నాయకుడి జీవితం దానికి ఒక విలువ, ఒక అర్థం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి పరిస్థితులకి అనుగుణంగా మీరు మలుచుకోగలిగితే అదే నిజమైనటువంటి ప్రజానాయకుడు లక్ష్యం. నాకు తెలిసినటువంటి చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు, వారందరి పేర్లు చెప్పాలని ఉంది కానీ సమయం ఎక్కువ తీసుకుంటే నిరుద్యోగ యువకులు ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతో అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. అన్నిగా భావించవద్దని చెప్తా ఉన్నాను. కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ కూడా సాధ్యమైనంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉన్న మార్గాలన్నింటినీ కూడా వెతికి వారికి అవకాశం కల్పించడం కోసం చేయాల్సిన ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందులో భాగంగానే స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు ప్రత్యేకంగా నన్ను కలిసి మా శాసనసభ నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగ యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారికి ఒక జాబ్ మేళా వైరా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేస్తే కొంత మేలు జరుగుతుంది, ఇది నా బాధ్యతగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పనిసరిగా ఇది చేయండి అని అడిగితే తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఉన్న అవకాశాలన్నీ ఎతికి సింగరేణి కాలనీస్ ద్వారా ఇక్కడ ఈ ఏర్పాట్ని మీకోసం చేపించడం జరిగింది. మీ అందరి కోసం ఎంతో ప్రేమతో చేయాలని అడిగినటువంటి రామదాస్ నాయక్ గారిని, అట్లాగే వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి స్థానికంగా ఉండి అందరూ సహకరించిన నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నిరుద్యోగ యువకులకి వారి జీవితాల్లో వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబెట్టడానికి చేసేటువంటి ఒక గొప్ప ఉన్నత కార్యక్రమం. అనేటువంటి తపన ఉండేది కూడా
అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాలకు మాత్రమే. భారతదేశం అజేయంగా ఉండాలని, ప్రపంచంలో ఎవరికి తలగ్గకూడదని, ఏ శక్తితో చేతులు కలపకుండా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తో ఉండాలని ఆలోచన చేయగలిగింది కూడా కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే. అంతేకాని నిన్న మొన్న వచ్చినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే ఇతరత్ర వాళ్ళ అవసరాల కోసం తప్పుడు సమాచారంతో ప్రజలకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయదీసి భ్రమలు కల్పించి బతికేటువంటి రాజకీయ పార్టీల ద్వారా రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు కూడా అత్యంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిత్యం ప్రజల కోసం ఆలోచన చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ, ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి రాజకీయ పార్టీ, ఈ దేశం యొక్క సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు లాంటి నాయకులు నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి శక్తి, జ్ఞానం ఉంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, వారి ఆలోచన స్ఫూర్తితోనే ఈనాటి ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇది ఎవరో ఒక్కడికో చెందింది కాదు. ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసమే నిలబడుతుంది, ప్రజల అవసరాల కోసమే ఆలోచన చేస్తుంది, ప్రజల అవసరాల కోసం ఎక్కడికైనా వెళ్తుంది, ప్రజల అవసరాల కోసం ప్రజల దగ్గరకు కూడా వెళుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్. మన డిప్యూటీ సీఎం సార్ ఈ శాఖ నిర్వహిస్తున్నప్పటి నుంచి మనకు సింగరేణి సంస్థ మనకు రాష్ట్ర సంస్థగానే మిగిలి ఉంటే, ఇప్పుడు మనము ఒరిస్సా రాష్ట్రంలో ఒక కోల్ మైన్ ని సాధించుకున్నాము. అక్కడ కోల్ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ డిప్యూటీ సీఎం సార్ స్వయాన ఇక్కడ నుంచి భువనేశ్వర్ వరకు ప్రయాణించి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నైని కోల్ బ్లాక్ దాకా 150 కిలోమీటర్ రోడ్ మార్గంలో ప్రయాణించి అక్కడ కోల్ మైన్ ని స్వయంగా అక్కడ వచ్చి పరిశీలించి అక్కడ ఉన్న ముఖ్యమంత్రితో, మిగతా మంత్రులతో, అధికారులతో మాట్లాడి మనము రాష్ట్ర సంస్థగా ఉన్న సింగరేణిని జాతీయ సంస్థగా కీర్తి సంపాదించిన ఘనత మన బట్టి విక్రమార్క దక్కుతుంది. అలాగే వారి యొక్క ఆదేశాలతోటి ఫర్దర్ గా మనము వేరే రాష్ట్రాల్లో, అటు రాజస్థాన్లో, మరి వేరే దేశాల్లో కూడా సింగరేణి సంస్థ విస్తరణకి ప్రణాళికలు వారు చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటూ సంస్థని ముందుకు తీసుకోవడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈ రోజు మెగా జాబ్ మేళకి దాదాపు 9,000 మంది రిజిస్టర్ చేస్తున్నారు. అండ్ మనము చాలా సార్లు అటు రాజకీయ నాయకుల దగ్గర, అధికారుల దగ్గర చాలా మంది ఉద్యోగం కోసము ఎంతో మంది తనలాడుతూ ఉంటారు, ఒక ఉద్యోగం ఇప్పిందామని. చాలా మంది ఈవెన్ డిగ్రీ, పిహెచ్డి, ఎంకామ్, బీటెక్లు చేసి కూడా 5-10-15 వేల ఉద్యోగం కోసము ఎక్కడో చోటుకి వెళ్తుంటది. మనం పరిచయం ఉన్న ఎవరికైనా కంపెనీ వాళ్ళకి చెప్పాలి, లేకపోతే ఇంకోరికి ఆఫీసర్కి చెప్పాలి, దానికోసము మళ్ళీ రిమైండర్ చేయాలి. 4-5 సార్లు గుర్తు చేస్తే గానీ ఒక ఉద్యోగం ఎవరు ఇవ్వరు. అలాంటిది మన డిప్యూటీ సీఎం సార్ యొక్క ఆదేశాలతోటి వైరాలో ఒక మంచి కార్యక్రమాన్ని చేద్దామన్నారు. వారి ఆదేశాలతోటి స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి ఈనాటి ఈ పండగ మహోత్సవాన్ని జరుపుకోవడానికి రూపకర్త, రూపశిల్పి అయినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ నాయుడు సత్యం గారు, అలాగే రాయల్ నాగేశ్వరరావు గారు, కోట్ల నాగేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సింగరేణి జిఎం గారు, లోతి సత్యనారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిరుద్యోగ యువకులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు ఖమ్మం జిల్లాలోనే ఒక పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ వైరాలో జరుగుతున్నటువంటి భారీ మెగా జాబ్ మేళాని పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. దీనికి మరి బట్టి విక్రమార్క గారు ఈ మధ్య కాలంలోనే మధురలో నిర్వహించారు. తర్వాత ఖమ్మంలో, మరి వైరాలో ముందుగా ఇక్కడ నిర్వహించిన తర్వాత ఇంకా జిల్లాలో అనేక ప్రాంతాలను కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటారు. ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని బట్టి విక్రమార్క గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి నాళ్ళలోనే ఇదే కాలేజీ గ్రౌండ్ లో
1993 ఆ ప్రాంతంలోనే ఒక పెద్ద హెల్త్ క్యాంపు. ఆనాడు ఈ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు సరిగా లేని రోజుల్లోనే ఆల్ స్టార్స్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ పేరు మీద పెద్ద ఎత్తున చేశాం. మళ్ళీ ఈ రోజు ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉందంటే భట్టి గారు మరి ఆలోచన విధానంలోనే ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్నా కానీ ఖమ్మం జిల్లా గురించి వైజాగ్ గురించి ప్రత్యేకమైనటువంటి మరి కార్యాచరణ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ప్రణాళికలన్నీ సిద్ధం చేసి సెకండ్ టైం లేకుండా గడుపుతున్నటువంటి మన ప్రాంతవాసిగా మనం గర్వపడుతూ చెప్పుకుంటా ఉన్నాం బట్టి విక్రమార్క గారిని. కానీ వారు పదవి వచ్చిన దగ్గర నుంచి ఇంత విరామం లేకుండా ప్రపంచ దేశాలే కాకుండా ఈ రాష్ట్రమే కాకుండా ముఖ్యంగా మన ప్రాంతాన్ని వారి దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ జాబు మేళా పెట్టడం జరిగింది. దీనికి సుమారు 7,500 ఉద్యోగాలని కల్పించడం జరిగింది. వీటన్నిటికీ ఆర్డర్స్ ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి కొన్ని ఆర్డర్స్ బట్టి విక్రమార్క చేతి మీదుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మిగిలి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా 8,800 మంది మనకి పెట్టుకున్నారు. ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా ఉన్నాయి. కానీ నేను ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితులలో దానికి ప్రణాళిక సంఘం మరియు ఉప ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా ఈ రాష్ట్రాన్ని ఎక్కడా తొలపకుండా ప్రతి కార్యక్రమాన్ని నిస్వార్థ పరంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. మనకి ఉన్నటువంటి వనరులలో ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం, రుణమాఫీ చేశాం, రైతు బంధు వేస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఉచిత విద్య ఇస్తా ఉన్నాం, ఉచిత వైద్యం ఇస్తా ఉన్నాం. ఇన్ని రకాలు మనం ఇస్తున్నా కూడా ఎందుకో అవతల పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు మీరు నమ్మదు. బట్టి గారు ఈ ప్రాంతం తెలియనటువంటి వ్యక్తులు కాదు. ఆయన ఏనాడో హైదరాబాద్ లో పెద్ద వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తూ రాజకీయాల్లో కొన్ని మార్పులు రావాలని ఆ మార్పుల కోసం ఇక్కడున్నటువంటి మా దుర్గా గాని, సత్యనారాయణ గాని, నేను గాని, బట్టి గారు గాని ఒక ప్రణాళికాబద్ధంగా వారు ఇక్కడ నుంచి ప్రయాణం చేసి ఈనాడు ఉన్నతమైన స్థానానికి వచ్చారు. ఇంత గొప్ప స్థానాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ ఎందుకు బట్టి గారికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే అమోఘమైనటువంటి విజయం ఉన్నటువంటి వ్యక్తి.